కొన్ని పాడ్కాస్ట్లు ఎడ్యుకేషనల్గా ఉంటాయి, కొన్ని పాడ్కాస్ట్లు ఎంటర్టైనింగ్గా ఉంటాయి. కానీ ఎడ్యుకేషనల్గా ఎంటర్టైనింగ్గా లేకుండా థైగ్యాప్ లాంటి పాడ్కాస్ట్లే అద్భుతంగా ఉంటాయి. నమస్కారం అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం మరింకో థైగ్యాప్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో. తెలుగులో థైగ్యాప్ పాడ్కాస్ట్. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో పాటు ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా అద్భుతమైన సినిమా. చాలా అద్భుతం. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఈ మూవీ పిక్చర్ పేరే అద్భుతం. దాని పేరే అద్భుతం. దాని పేరే అద్భుతం. అదే. సో మీరు ముందరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎట్లుంటుంది మూవీ అంటే అద్భుతంగా ఉంటుంది. నవ్వక్ బోగస్ చాలా సీరియస్ ఉన్నాయి వాళ్ళ. నేను అసలు ఒక రకంగా ఆలోచిస్తే నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా అవునా ఈ మూవీ చూసి. యా బ్రూట్, సాధారణంగా మన పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అవును, మనం స్టార్టింగ్ లో సినిమా సారాంశం చెప్పేసి అవును చెప్తాం. అవును, తర్వాత దాని రివ్యూ చెప్పి అవును చెప్తాం, రివ్యూ కూడా చేస్తాం. దాని తర్వాత గుణపాఠాలు చెప్పుకొని అవును, మనం ఏం నేర్చుకున్నామో చెప్తాం. దాని తర్వాత రేటింగ్ ఇస్తాం. అవును, కానీ ఈ ఎపిసోడ్ కి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం, ఎందుకంటే అద్భుతం అసలే సినిమా. అద్భుతం. సో స్టార్టింగే మనం రేటింగ్ చెప్పేసుకుందాం ఈ సినిమాకి. అవునా, సరే నేను రెడీ. నువ్వు రెడీయా? నేను రెడీ. ఎంత ఇస్తావు అయితే? దేనికి ఇస్తావు? నన్నే అడుగుతున్నా. దేనికి ఇస్తావు అంటే మళ్ళీ అది రివ్యూలోకి కాదు, అంటే ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తావు? ఓకే ఓకే. దేనికి ఇస్తావా అంటే ట్రైన్కి ఇస్తావా, బస్సుకి ఇస్తావా, టైర్కి ఇస్తావా, దేనికి ఇస్తావా అని. ఈ సినిమా రివ్యూ స్కేల్ ఎలా ఉంటుంది? సిమ్ కార్డులలో ఉండాలా లేకపోతే మిస్డ్ కాల్స్? మిస్డ్ కాల్స్ లో రేటింగ్ ఇద్దాము. ఎన్ని ఇస్తున్నావు నువ్వు ఈ సినిమాకి? నేను కమ్ ఆన్ టెల్ మీ బోగస్. 7.5. ఓఫో, సగం మిస్డ్ కాల్ ఎవరైనా చూసిండ్రా లైఫ్ లో? మై క్వశ్చన్ టు ఎవ్రీబడి. అందుకనే థైగా పాడ్కాస్ట్ అది. ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. 7.5. ఇంతకు నీదేంటి రేటింగ్? మంచి ప్రశ్న బోగస్. ఎప్పుడు అడుగుతావు అని వెయిట్ చేస్తున్నా. నేను 7 ఇస్తా. 7? యా, మళ్ళీ మ్యాచ్ అయ్యింది. అవును, ఎందుకో మనం స్క్రిప్ట్ కూడా చేసుకోము. ఇది అదే ప్రేక్షకులకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మేము ముందు డిస్కస్ చేసుకోము అవును రేటింగ్ ఎంత అని. అంత ఎపిసోడ్ లోనే మాట్లాడదాం ఫస్ట్ టైం అని అట్లా డిసైడ్ అవుతాము. యా, సో ఇది మాకే చాలా అవాకయ్య అవ్వాల్సిన విషయం ఇది. మరి మా ఇద్దరు టేస్ట్లు కలుస్తున్నాయని చెప్పి మాకు భయం కూడా ఉన్నది. రాను ఇద్దరు ఎందుకు ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా ఈ పాడ్కాస్ట్ అని. అదే, కానీ నేను 7 ఇస్తా. 7.5 పర్ఫెక్ట్ బ్రూట్. అవును. సో ఈ సినిమా చూడని వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది హాట్స్టార్ లో ఉంది, మీరు చూడొచ్చు. అండ్ మీకు హాట్స్టార్ ఉంటే అండ్ ఇది తెలుగు సినిమాలో రీసెంట్ టైంలో, నాకు సైన్స్ ఫిక్షన్ సినిమా గుర్తులేదు రీసెంట్ టైంలో వచ్చినాయి. సైన్స్ ఫిక్షన్ వచ్చింది కానీ టైం ట్రావెల్ బేస్డ్ రాలేదు. టైం ట్రావెల్ బేస్డ్ అంటే టైం ట్రావెల్ అని కాదు కానీ ఆ టైం కాన్సెప్ట్ తోటి ఆడుకున్న విషయం రాలేదు. కానీ ఈ పర్టికులర్ హీరో, ఈ మూవీ హీరో ఎవరైతే ఉన్నాడో, ఈయన జనరలీ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సైఫై టైప్ మూవీలో చేస్తాడు. ఈయన బోల్ బేబీలో కూడా ఉండే, అందులో కూడా మ్యూజిషియన్ ఉండే. తర్వాత జాంబీ ల్యాండ్ అని వచ్చింది ఒక మూవీ, ఇందులో ఈయననే లీడ్ ఉండే. ఇప్పుడు ఏ మూవీ ఇది? అద్భుతం. అది అద్భుతంలో కూడా లీడ్. సో సూర్య గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ సాగదీయద్దు మనం, ఇది ఏంది అది అని. ఫస్ట్ నువ్వు సారాంశం చెప్పేసి. అందుకనే నువ్వు సారాంశం చెప్పు. నేను ఎందుకు చెప్తావా? ఊకే నువ్వు సారాంశం మన ఇద్దరిలో పోలిస్తే నువ్వే టైట్ గా చెప్తావు, అది కొంచెం సాగుతుంది. నువ్వు సాగదు, అది కరెక్టేలే. మన ప్రేక్షకుల టైం వేస్ట్ చేయకుండా నేను చెప్తా. సో అద్భుతం అనే కథ ఏంటంటే, సూర్య ఒక న్యూస్ రీడర్ ఉంటాడు. సూర్య 2019లో ఉంటాడు. ఇది 2019 సంవత్సరం అన్నమాట. సూర్యకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో నుంచి సూర్య మొత్తం డిస్కస్ చేస్తూ ఉంటాడు, వాడి పనులు కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఒక సంఘటనలో సూర్యకి చాలా ఇమోషనల్ ఉన్న సంఘటనలో సూర్యకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ సూర్య థాట్స్ బాగా కలుస్తాయి. కానీ ఒక వింత ఏం జరుగుతుందంటే, ఆ వచ్చే మెసేజ్ వాడి నంబర్ నుంచే వస్తుంది. సో సూర్య చాలా కన్ఫ్యూజ్ అవుతాడు, తర్వాత అవాక్ అవుతాడు, తర్వాత థైగా పాడ్కాస్ట్ వింటాడు. వింటే క్లారిటీ వస్తుంది, ఓహో ఇదేదో ఉన్నది పరిస్థితి అని చెప్పి అదే వాడి నంబర్కి ఫోన్ చేస్తే, అటువైపు వెన్నెల అనే ఒక అమ్మాయి, 2014లో ఉన్న అమ్మాయి ఫోన్ ఎత్తుతుంది. అరే హౌ అని చెప్పి అందరూ షాక్ అవుతారు. అందరంటే చూసే ఆడియన్స్. సో వీళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు, ఈ మిస్టరీని ఎట్లా సాల్వ్ చేస్తారు? ఆబ్వియస్లీ తెలుగు సినిమా కాబట్టి ఇద్దరు లవ్ లో పడతారు, అది మనం పెద్ద గెస్ చేయక్కర్లేదు. వీళ్ళు ఇక ఈ లవ్ లో పడిన తర్వాత ఈ మిస్టరీని అంతా సాల్వ్ చేసి, అరే
నేను 2014లో ఉన్నా ఇదే నెంబర్ నుంచి మాట్లాడుతున్నా, నువ్వు 2019లో ఉండి ఇదే నెంబర్ నుంచి మాట్లాడుతున్నావు, హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అని చెప్పి వీళ్ళు తల బాదుకుంటూ ఉంటారు. అదే పిక్చర్ అన్నమాట. అద్భుతం. సో ఇంతటితో సారాంశం అయిపోయిందండి. ఇప్పుడు మేము అసలైన రివ్యూలోకి దిగుతున్నాము. సో ఇందులో ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి, మీకు ముందుగా వార్నింగ్. స్పాయిలర్స్ అంటే కథని చెడగొట్టేవి అని. అదే. సో ఓకే బ్రూట్, సో ఇప్పుడు నేనేం స్టార్ట్ చేసేది, ఇప్పుడే ఎండ్ చేసిన నేను. ఇట్లా బ్యాటింగ్ అయిపోగానే బౌలింగ్ ఇయ్యారు, తెలుసు కదా. బ్యాట్ బాల్ మీద అయితే అట్లనే ఉంటుంది. ఎట్లయినా నేను పద్ధతి కలిగా మనిషిని. ఓకే. సో బ్రూట్, నేను స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవాల్సిన విషయం టైం ట్రావెల్ మీద తెలుగు సినిమాలో నాకు లాస్ట్ గుర్తుకున్న సినిమా ఆదిత్య 369. అవును, అది టైం ట్రావెల్ అంటే టైం మెషిన్. అవును, అది పెద్ద హిట్, అది చాలా పెద్ద హిట్. అప్పట్లో చాలా బ్రేవ్ అటెంప్ట్ కూడా అది. సో తెలుగు ఆడియన్సెస్ ఆల్రెడీ టైం ట్రావెల్ కి, సైన్స్ ఫిక్షన్ కి అంత ఆపెటైట్ ఉంది అని చూపించాక కూడా అంత రియాక్షన్ లో ఆదిత్య 369తో మళ్ళీ ఎవరు ధైర్యం చేయలేదు. అక్కడ క్రిస్టోఫర్ నోలన్ కొట్టించుకుంటూనే ఉన్నాడు టైం ట్రావెల్ అని. మనం ఎప్పుడో వెళ్ళి వచ్చినాం బ్లాక్ హోల్ కి. అదే. సో ఎందుకు రాలేదో అని తెలియదు, కానీ మొత్తానికి ఒక టైం ట్రావెల్ మీద తీశారు. అండ్ అట్లీస్ట్ అది ఉన్న ట్రెండ్ నుంచి చూస్తే కొంచెం డిఫరెంట్ గా, కొంచెం కాదు అసలు ఇది వేరే లైన్. వీళ్ళు కన్వేయర్ బెల్ట్ లో కాకుండా వాళ్ళు సొంత ఫ్యాక్టరీ చేసుకొని వాళ్ళు సొంత ప్రోడక్ట్ తీశారు. నేను కొంచెం అనే అంటా, ఎందుకంటే మళ్ళీ ఆ లవ్ స్టోరీ అదంతా ఉండే. అది చూడు, ఎక్కువ టైం ట్రావెల్ లో పోలేదు. ఒకేసారి కదా జిమ్ కి వెళ్ళినప్పుడు ఒకేసారి హెవీ వెయిట్స్ ఎత్తద్దు. అట్లా అంటావా? మెల్లిమెల్లిగా చేయాలి. అదే ఇప్పుడు మన ఆడియన్స్ కి అలవాటు లేదు, సో మెల్లిమెల్లిగా పెంచుతూ ఉంటారు. అట్లీస్ట్ ఇలాంటిది ఒక సైఫైది కాన్సెప్ట్ ఉంటుంది, ఇది బాగుంటది అని చెప్పి వాళ్ళు ఒక బ్రేవ్ అటెంప్ట్ చేసి, నేను ఇది మనం ఎప్పుడూ చెప్తాం, ఎవరైనా ఒక కొత్త కాన్సెప్ట్ ని మన ముందరికి తీసుకొస్తే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా, వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తాను. నువ్వే, నేను కూడా చేస్తా. నేను అదే చెప్పినా కదా, మేము ఎప్పుడు ప్రోత్సహిస్తాం. కానీ నీకు నాకు చెప్పుకుంటుంటే నువ్వు నేనేది కానీ ఇట్లా డిస్ట్రాక్ట్ చేయకపోయా బోగస్ తెలుగు గ్రామర్ పండిత్ నువ్వే ఇది ఊకే బ్లేమ్ గేమ్ ఆడకు నాతో ప్లీజ్. తప్పులు క్రిటికల్ గా చూస్తాము, అది కరెక్టే, కానీ ఓవరాల్ గా వీ కంప్లీట్లీ ఎంకరేజ్. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఒక టిపికల్ హాలీవుడ్ మూవీ ఎట్లయితే ఉంటుందో, మొత్తం వరల్డ్ లో జరిగి వి సేవ్ ద వరల్డ్ అని చెప్పి అమెరికాలో కొట్లాడుతున్నారు, అట్లనే మొత్తం సోలార్ ఫ్లేర్ మొత్తం వరల్డ్ లోకి వచ్చిన ఈ ఒక్క సంఘటన మాత్రం హైదరాబాద్ కి ఆ సోలార్ ఫ్లేర్ అంతా సంబంధించి హైదరాబాద్ లోనే కనపడింది చూడు. అది నాకు చాలా నచ్చింది. అది ఒక బ్రేవ్ అటెంప్ట్. అంటే దాంతో ఏంటంటే హైదరాబాద్ అని సిటీ అన్నా గానీ ఆ సిటీలోనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అండ్ ఈ ప్రపంచంలోనే ఈ వింతలు జరుగుతాయి, ఈ అద్భుతాలు జరుగుతాయి అన్నట్టు ఒక కాంటెక్స్ట్ సెట్ చేశారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, చెత్త ఏమంటారు గ్రాఫిక్స్ పెట్టేసి అది చేసి మొత్తం సిటీ అంతా అల్లాడిపోతుంది అన్నట్టు చూపించకుండా సింపుల్ గా అట్లా ఒక స్కైలో దాని ఏమంటారు అరోరా ఎఫెక్ట్ అది అంటారు చూడు, నువ్వు ఇట్లా చిల్లర చేయకు, హోలీ ఆడుకుంటూ రంగోలీ లిటరల్ గా ఒక సైడ్ పింక్ ఉండే ఒక సైడ్ సోలార్ ఫ్లేర్ వచ్చినప్పుడు అట్లా కలర్స్ వస్తాయి. నీకు నువ్వు వినలేదు అనుకుంటా, ఆయన చెప్పింది కదా ఆస్ట్రోఫిజిసిస్ట్. సో అది నాకు అక్కడే నేను దిస్ ఈజ్ ఇట్ రా బ్రో అనుకున్నా. సో నాకు అది చాలా నచ్చింది. సటిల్ కాంటెక్స్ట్ సెట్టింగ్, అన్నెసెసరీగా మరీ ఓవర్ కదా అని ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక ఆడియన్స్ లకి ఎడ్డోళ్ళు వీళ్ళకి తెలియదు సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటో అని చెప్పి మరీ దాని డెప్త్ కి వెళ్ళిపోయి కొంచెం అలా చేశారు. నేను చెప్తా, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తా, అది న్యూస్ ఛానల్లో ఎప్పుడైతే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడో దాని తర్వాత వీళ్ళు సూర్య ఇంకా వాడి ఫ్రెండ్ వెళ్తారు వాడి దగ్గరికి వెళ్తే ఇది ఆల్రెడీ గతంలో ఒకసారి జరిగింది అంటాడు. అంటే వీళ్ళు షాక్ అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడు, 30 ఏళ్ల క్రితం ఇది రష్యాలో జరిగిన విషయం ఏంటంటే వాళ్ళకి రేడియో సిగ్నల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే 30 years బ్యాక్ ఒక మూతపడిపోయిన రేడియో స్టేషన్ నుంచి 1982 నుంచి ఆ సిగ్నల్స్ వస్తున్నాయంట. కరెక్ట్, క్లియర్ గా తెలుగులో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇమ్మీడియట్ గా హీరో అంటే 30 ఏళ్ల క్రితం ఈ సిగ్నల్ వాళ్ళకి వచ్చి, అంటే వీడు చెప్పిందే మళ్ళీ వీడు అంటే నువ్వు చెప్పిందే ఇప్పుడు నేను మళ్ళీ పిసికి చెప్పాలా డైలాగ్? ఎందుకు అంటే అది నీ ట్రోప్ నా ట్రోప్గా అది లిటరల్లీ ఎట్లా అంటే నువ్వు టైం ట్రావెల్ సినిమా అయితే నువ్వు మళ్ళీ మరి ఇంత టైం ట్రావెల్ చేయాలా? వాడు చెప్పిందే నువ్వు మళ్ళీ 30 seconds తర్వాత నీకు అర్థం కావట్లే.
మనకు అర్థం కాలే అని చెప్పలే, వాడికి అర్థం వాడు అవాకయ్యాడు అక్కడ. సూర్య క్యారెక్టర్లోకి దిగిపోయి ఇప్పుడు మనం కూడా అంటాం కదా, అరే ఎంత కొన్నావు రా వాచ్ అంటే, అరే 20,000 రా వాచ్, 20,000 అంటావు చూడు, అట్లాంటిది. నో అది వేరే. ఇది వాడు పారాగ్రాఫ్ మొత్తం చెప్పింది, వాడు మళ్ళీ పారాగ్రాఫ్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఎందుకు చేశాడు? ఓహో మన ఆడియన్స్ లకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఈ మాత్రం అర్థం కాదులే, అట్లయితే అట్లానే వచ్చింది. ఐ విల్ నాట్ అగ్రీ. అండ్ ఆ రెపిటేషన్ ఆ ఒక్క పాయింట్ లోనే కాదు, నాకు ఇప్పుడు డౌట్ కూడా రెపిటేషన్ లో అయ్యాయి. అట్లా నాకు ఒక డౌట్ వస్తుంది, నేను నీకంటే తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చిన ఇప్పుడు అని. నీకు అర్థమే కాలేదు సినిమా, చా అందుకనే నేను ఎక్కువ రేటింగ్ ఇచ్చినట్టు. కొంచెం చవిటి దద్దమ్మ ట్రీట్మెంట్ ఇచ్చారు, అది నాకు ఎప్పుడు నచ్చదు. ఎందుకంటే నా బిలీఫ్ ఏంటంటే ప్రేక్షకులకి ఉంది ఏంటి అర్థం చేసుకోవాల్సిన, నువ్వు సరిగా చూపిస్తే ఎవడైనా అర్థం చేసుకుంటాడు. అంతేగాని వీళ్ళకి అర్థం కాదులే అని చెప్పిందే మళ్ళీ గుద్దిందే మళ్ళీ అవసరం లేదు. నాకైతే ఓవర్ అనిపించలేదు, నాకు దాంతో ప్రాబ్లం లేదు. ఇట్లా అంటే ఎట్లయితే సూర్య అవాకై ఏంటి 30 ఏళ్ల వెనకాల ఇది జరిగిందా అని చెప్తాడు చూడు, అదే మాటలు, నాకంత ప్రాబ్లం అనిపించలేదు. కాంటెక్స్ట్ ని నువ్వు అక్కడ జరుగుతున్న సీన్ ని కనుక ఆలోచిస్తే నాకు మరీ సార్ లెఫ్ట్ వెళ్తున్నాడు, సార్ రైట్ తీసుకున్నాడు, సార్ యూటర్న్ అట్లయితే లేకుండే. సో ఐఎమ్ ఓకే. కొంచెం అలాంటిదే ఇది కూడా. బట్ బ్యాక్ టు పాజిటివ్స్, స్టార్టింగ్ నుంచే ఆ విజువల్ ట్రీట్మెంట్ లోనే ఎట్లయితే డిఫరెన్షియేట్ చేశారో ఈ సినిమాని, సైన్స్ ఫిక్షన్ కాబట్టి నీకు స్కైలో కూడా మనం ఎప్పుడు చూడని కలర్ కాంబినేషన్స్. ఎవరైనా వేరే వాళ్ళు చూస్తే వీడెవడో యూట్యూబర్ కొంచెం కలర్ గ్రేడింగ్ నిన్న మొన్న నేర్చుకున్నాడు, ఫుల్ అట్లానే దొరికింది కదా స్పేస్ అని చెప్పి కలర్లన్నీ గుద్దేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కాబట్టి ఇది మిగతా సినిమాల కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని ఒక విజువల్ క్లూ ఇవ్వడం. అది నేను చెప్పిన పాయింటే కదా. నువ్వు చెప్పింది, నువ్వు ఎప్పుడు ఇట్లా సర్ఫేస్ మీద తేలుతావు అనమాట, ఏదో పురుగులాగా. ఏం పురుగు అంటారు దాన్ని? లోతులో నువ్వు ఎల్కవి, నువ్వు బొక్కలు కొట్టుకొని పోతావు నీళ్ళ లోతులో అంటారు. సో ఇది స్కైలోనే కాకుండా ఇది వెన్నెల వాళ్ళ ఇంట్లో, హీరో వాళ్ళ ఇంట్లో, జనరల్ గా వాళ్ళ పాటల్లో కూడా ఇక్కడ కూడా ఆ కలర్ కాంబినేషన్ అనేది ఆ మెయింటైన్ చేశారు. అది కొంచెం డిఫరెంట్ గా. ఇంట్లో ఆడ్గా పింక్ కలర్ లైట్ వస్తుంది వెన్నెల ఇంట్లో నుంచి. బయట వాళ్ళ నానమ్మ రామాయణం కథ చెప్తుంటే పింక్, అది అట్లాంటి పింక్ కలర్ యూజువల్ ఎప్పుడు చూడలేదు ఎక్కడైనా, అంత స్ట్రాంగ్ గా ఉండడం కూడా. మామూలుగా మన వాళ్ళు 0 వోల్ట్ పెడతారు, అది కూడా ఎవడో వచ్చినట్టు అంత డల్ గా ఉంటది, అంత స్ట్రాంగ్ గా బయటికి రాదు. 0 వాట్ బల్బ్ గురించి జోక్ లేకపోతే నేను చెప్తున్నా, చాలా సీరియస్ ఉన్నాయి వాళ్ళ. ఆఫ్ కోర్స్ ఎంతో మంది ప్రాణాలు సీరాలు ఆ 0 వాట్ బల్బ్ వల్ల బచాయించినాయి తెలుసా. ఇది ఏం తెలియదు పీకదు. మా టక్ జగదీష్ రివ్యూ రెఫరెన్స్ మీరు తప్పకుండా వినండి. 0 వాట్ బల్బ్ మహత్వం ఏంటో అర్థమవుతుంది ఆ ఎపిసోడ్ లో. మీకు క్లారిటీ, మీరు కూడా ఎలకలు అవుతారు అప్పుడు, డెప్త్ లోకి వెళ్తారు మీరు కూడా, బోగస్ వెళ్ళినట్టు. ఇప్పుడైతే నీకు 0 వాట్ కాకుండా 10 వాట్ బల్బ్ ఆడారని కోపం కాదు, అదొక నా పాజిటివ్ చెప్తాను. పాజిటివ్ లేదు, ఆ కలర్ ట్రీట్మెంట్ వాళ్ళు వేరే సినిమాలతో ఎట్లా డిఫరెన్షియేట్ చేశారు, అది నెత్తి మీద బాది చెప్పకుండా జస్ట్ అట్లా కలర్ గ్రేడింగ్ లో చూపించాను. ఇది కొంచెం వేరేగా ఉంది. నేను అదే అంటున్నా, డైరెక్టర్ ఎట్లా పెట్టాడంటే, నేను అదే చెప్పినా కదా, నువ్వు మళ్ళీ తిప్పి అన్న చెప్పినావు. సో ఆ పాయింట్ ఓకే, కలర్ గ్రేడింగ్ వల్ల మంచిగా నీట్గా చేసిండు అంతా, ఓకే. నెక్స్ట్ పాయింట్ చెప్పు. నెక్స్ట్ పాయింట్ పాజిటివ్స్ ఇంకేమున్నాయి సినిమాలో. ఆ ఫస్ట్ సాంగ్ బ్రూట్, ఈ సినిమాని కలర్ గ్రేడింగ్ తో ఎట్లయితే డిఫరెన్షియేట్ చేశారో మిగతా సినిమాలతో, ఎలా అయితే స్టోరీ లైన్ తో టైం ట్రావెల్ తో యూనిక్ గా కొంచెం చేశారో, ఆ ఫస్ట్ సాంగ్ లో సాంగ్ అరేంజ్మెంట్, ఇది హలో మిస్టర్ రాంగ్ కాల్ అనేది వస్తుంది కదా, ఆ ఫస్ట్ సాంగ్ లో అరేంజ్మెంట్, ఆ బీట్ కి చుట్టూరా వాళ్ళు లిరిక్స్ ఎట్లా రాశారో టిపికల్ గా స్టాండర్డ్ గా చేయలేదు. కానీ యాక్చువల్లీ ఈ హీరో పాటలు అట్లనే ఉంటాయి. అవునా? నువ్వు హీరో వేరే మూవీలు నేను చూడలేదు. ఒక్కటే అడుగుతా, నాకు తెలీదు ఆ సాంగ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ఏనా లేకపోతే ఏదైనా పాప్ సాంగ్? బోగస్. నీకు నా గురించి తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నీకు తెలుసు కదా నా గురించి. లేదు, సాంగ్స్ రాగానే నేను థియేటర్ లో ఉన్నాను అనుకో, ప్రతి సాంగ్ కి నేను క్యాంటీన్కి వెళ్ళి సిగరెట్ కొట్టి. నువ్వు థియేటర్ లో లేవు కదా, ఇక్కడ ఓటీటీలో ఉన్నప్పుడు చూడలేదా నువ్వు పాట? ఏంటి నా పాట అంతా 3x స్పీడ్ లో వెళ్తుంది నేను పాటలు, మిస్ అయినా. కానీ అదే మొత్తం విను. అందుకనే ఈ మూవీలో అన్ఫార్చునేట్లీ నేను నా వైఫ్ తో చూసినా కాబట్టి పాటలు కూడా వినాల్సి వచ్చింది. నాకు నచ్చని ఆ 3 ఏ పాయింట్స్ అయితే నేను తీసేసానో యాక్చువల్లీ పాటలు. ఎందుకంటే
ఉన్న 3-4 పాటల్లో 4 పాటలు ఉన్నట్టున్నాయి, అందులో 3 పాటలు ఒకటే టెంప్లెట్లో గుద్దారు. యా, నాకు మిగతా పాటలు నచ్చలేదు. సో నాకు అది వాజ్ ద ఇష్యూ. ఆ లాస్ట్ ఏదైతే కొంచెం హెవీ పార్ట్ ఉన్నదో అది బాగానే ఉండే, అంటే కాంటెక్స్ట్ కి సంబంధించినట్టు. కానీ ఆ ఫస్ట్ 3 పాటలు, ఆ హెలో రాంగ్ నంబరు, తర్వాత వీడు లవ్ లో పడతాడు, తర్వాత ఆమె లవ్ లో పడుతుంది, ఉంటాయి కదా, ఆ 3 పాటల్లో నాకు ప్రాబ్లం వాజ్, నాకు నచ్చింది ఏంటంటే అదే టేకింగ్ వాడారు. అంటే ఆ 14-19 స్ప్లిట్ స్క్రీన్ ఏదైతే ఉన్నది చూడు, ఆ టెంప్లెట్, ఆ డాన్స్లైనా కానీ ఆ కొరియోగ్రఫీ అన్నీ చూసుకుంటే నాకు అదే పాటని మళ్ళీ మళ్ళీ చేశారు అట్లానే అన్నట్టు అనిపించింది. సేమిష్ గా ఉండే, చాలా సిమిలర్ గా ఉండే. సో అందుకనే నాకు 2 పాయింట్స్ కట్ చేశా. అది కాకుండా అండ్ ఇక్కడ నేను చాలా క్రిటికల్ అవుతాం, అంటే వాళ్ళని తక్కువ అంచనా పాటల గురించి మాట్లాడుతున్నావా? ఓకే. దీంట్లోనే ఈ పర్టికులర్ మూవీని వీళ్ళు కనుక పాటలు తీసేసి చేసి ఉంటే, అంటే ఈ ఏమంటారు మళ్ళీ ఆ రొమాంటిక్ యాంగిల్ ఎక్కువగా పెట్టకుండా ఇంకొంచెం వాళ్ళ ఆ ఫైట్ ఏదైతే ఉందో, వాళ్ళ కుతూహలం ఉన్నది కదా, ఆత్రం, అరే ఎట్లా అవుతుంది ఇది మనం కనుక్కోవాలి, ఫిగర్ అవుట్ చేయాలి అని, దానిపైన ఇంకొంచెం ఒక 20% పెట్టుంటే ఈ మూవీ అసలు అద్దరిపోయేది అనిపిస్తుంది నాకు. నేను అఫ్ కోర్స్ కాదని ఒప్పుకుంటా, కానీ వీళ్ళ దగ్గర అంత మ్యాటర్ లేకుండా నాకు అర్థమైపోయింది. బేసిక్గా టైం ట్రావెల్ స్టోరీ లైన్తో కూడా చాలా స్కోప్ ఉంది, నువ్వు దాన్ని చాలా స్కోప్ ఉంది. కానీ వాళ్ళు దాన్ని ఎట్లా వాడారు అంటే, ఇదిగో ఇది టైం ట్రావెల్, ఇది స్కెలెటన్ ఈ సినిమాకి, దీని మీద ఈవెంట్స్ జరుగుతున్నాయి, కానీ మెయిన్ థింగ్ ఈ సినిమాలో టైం ట్రావెల్ కాదు, మెయిన్ థింగ్ వీళ్ళ లవ్ స్టోరీ. ఎలా వీళ్ళు కలుసుకొని మాట్లాడి ఇట్లా చేస్తున్నారు, మాట్లాడలేక, దాని మీద ఎక్కువ ఫోకస్ అయ్యారు. అందుకని ఈ పాటలు వచ్చాయి. ఆ పాటలు తీస్తే వీళ్ళ దగ్గర అది ఫిల్ చేయడానికి అంత మ్యాటర్ ఉండేది కాదని, రీసెర్చ్ చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒకవేళ అద్భుతం 2 తీసారనుకో, నేను చూడాలనుకునేది ఈ పర్టికులర్ విషయం పైన ఇంకొంచెం ఎక్కువ వెయిటేజ్ పెడితే, నేను పెద్ద సగం మూవీ మొత్తం ఇట్లానే చేయంటలేను, కానీ ఇంకొక 15-20%. ఎందుకంటే వీళ్ళు తెలుసుకోవాలని ట్రై చేయట్లేదు. అంటే వీళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేశారో, అరే ఇది ఎందుకు అయింది అని ఒకసారి తెలిసిపోయిన తర్వాత వీళ్ళు లైట్ అయిపోయారు. సరే నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడుకుంటాను, మనం ఎట్లా కలుస్తలేము కదా, ఇక రైటా సెటా ఓకేనా మరి అన్నట్టు ఉండే. ఇంకొంచెం అంటే ఒకవేళ నిజంగా అండ్ లవ్ స్టోరీ నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ చేయట్లేదు, నిజంగా వాళ్ళు ఒకళ్ళు లవ్ అది ఇది అనుకుంటే కనుక, ఎట్లయితే వాళ్ళకి తెలిసిందో, ఓహో నేను చంపదెబ్బ కొట్టింది నేను ప్రేమించేవాడిని, వాడెట్లయితే తెలుసుకున్నాడు, ఓహో నన్ను చంపదెబ్బ కొట్టిందే ఈ పిల్ల అని, అది ఆ బిల్డప్ ఇంకొంచెం ఉండుంటే బాగుంటుండే. అంటే ఆ ఎఫర్ట్, వీళ్ళిద్దరు ఎఫర్ట్ షుడ్ హావ్ బీన్, నాకు ఇంగ్లీష్లో వస్తుంది కానీ వీళ్ళిద్దరూ కొంచెం దానిపైన ఇంకొంచెం ప్రయత్నం చేయాల్సి ఉంటే, ఎట్లా అయింది, ఎందుకు ఇట్లా, అది ఎందుకంటే నేను అది తర్వాత చెప్తాను. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ గురించి నీ విచారాన్ని. నేను డెఫినెట్గా ఒప్పుకుంటా, నేను ఆన్ ద సేమ్ పేజ్. నాకు మళ్ళీ సినిమా స్టార్టింగ్తో కూడా నాకు ప్రాబ్లం ఉండే, అది ఎట్లయితే స్టార్ట్ అయిందో చాలా అబ్రప్ట్గా, స్టార్టింగ్ సీన్లోనే వీడు చావు దీని మీద ఉంటాడు, అది కూడా చావబోతుంది. నాకు అది అర్థం కాదు, ఆ క్యారెక్టర్ ఎవరో తెలియకుండా, వాడు ఎందుకు అక్కడ ఉన్నాడో తెలియకుండా అంత భారీగా స్టార్ట్ చేస్తే నాకు అసలు నేను రిలేట్ చేసుకోలేను. అసలు ఎవడు వీడు, కానీ ఫరక్ పడదు నాకు, వీడు దొంగతున్నాడు. గల్లీ రౌడీలో కూడా అట్లానే ఉండే కదా, ఎగ్జాక్ట్లీ, దాన్ని కూడా మనం తిట్టుకున్నాం. సేమ్ థింగ్ దీంట్లో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వీడు ఆఫీస్కి పోవడం అనేది, ఆ అమ్మాయితో జరిగే సన్నివేశాలు, ఇవన్నీ బాగా రష్డ్ గా ఉండే. నాకు నచ్చింది స్టార్టింగ్ లో ఏంటంటే వీళ్ళు తిట్టుకుంటారు చూడు, అది దానికి వస్తున్నా నేను. సో వీళ్ళు కలవక ముందు ఆ పాట ఏదైతే ఉందో బాగా రష్ చేశారు. అసలు ఆ స్పీడ్ ఆర్గానిక్ గా లేకుండా దాన్ని కొట్టేసి పోతున్నారు, ఆ పాయింట్ ఎట్లా రావాలి అని చెప్పి. సో ఆ పాయింట్ రాగానే మళ్ళీ వాళ్ళు మరీ సావు దగ్గరకు వచ్చినప్పుడు, సూసైడ్ దగ్గర వచ్చినప్పుడు అంత డెస్పిరేషన్ లో ఉంటే, అంత ఇమోషనల్ మూడ్ స్థితిలో ఉంటే, ఇమీడియట్ గా నీకు మెసేజ్ వస్తే టక్కని ఇట్లా స్విచ్ ఆఫ్ అయిపోయి ఇంకా కొట్టుకుంటుంటారు రొమాంటిక్ సినిమాలో. ఒరే దరిద్రుడా, ఒరే యూస్లెస్ అని ఏందో టిపికల్. నాకు అది ఒకటే అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయలేదు నాకు తెలియదు, కానీ సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఫోన్ ఎందుకు చూసుకుంటారు? అది నా గుణపాఠాల్లో ఒకటి ఉండేది, నువ్వు చెప్పేసినావు కాబట్టి నేను చెప్తా. కానీ లిటరల్లీ ఇదే కాదు, నేను ఇంకో సన్నివేశం కూడా చెప్తా. లీడర్ అనే మూవీ ఉన్నది, చూసావా? చూడలేదు. లీడర్ అనే మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటాడు, వాడి పైసలు ఎవరో ఏమంటారు వాడిని చీట్ చేస్తారు, వాడికి ఆల్మోస్ట్ రోడ్ పైకి వస్తాడు, ఇక వాడికి ఇంకో గత్యంతరం లేదు, వాడు అనుకుంటే డిసైడ్ అయిపోతాడు, ఇక నేను చచ్చిపోవాలి,
ఇది అది అని. వాడు పొద్దునే లేచి నమాజ్ వాడు ప్రేయర్స్ చేసుకొని ఊరేసుకొని చావబోతూ ఉంటాడు. వాడు ఫోన్ రింగ్ అవుతుంది, కాల్ చేస్తారు ఎవరో. వాళ్ళ పెళ్ళాం ఎత్తదు, నేను పడుకున్నాను ఎత్తు అంటది. అయితే వీడు ఎక్కడో స్టోర్ రూమ్ లో ఊరేసుకుంటూ ఉంటాడు. నా ఫోన్ నేను ఎత్తుకోవాలని చెప్పి స్టూల్ ఎక్కినోడు దిగి పోయి ఫోన్ ఎత్తుతాడు. ఎత్తితే ఇక పాజిటివ్ నోట్లకి వెళ్ళిపోతారు. సో నాకు అదే అనిపించింది, ఈ సూసైడ్లు చేసుకునేటోళ్ళు ఫోన్లు ఎందుకు పట్టుకొని తిరుగుతారని. మళ్ళీ రింగ్ కూడా కాలేదు, మెసేజ్ వచ్చింది, SMS మెసేజ్ వచ్చింది. దానికి అబ్బా అనుకొని ఇట్లా తిరిగి మళ్ళీ అది ఆ మెసేజ్ ఏంటో చూడాలి. అందులో సార్ హోమ్ లోన్ ప్లీజ్. అసలు నిజంగా ఆ మెసేజ్ రావడము, వీళ్ళు పిచ్చి పిచ్చిగా కొట్టుకోవడము, ఇమీడియట్ గా అట్లా ఇమోషన్స్ స్వాప్ అవుతుంది. ఇమీడియట్ గా ఇద్దరు ఫేస్ లో ఆ డెస్పరేషన్ కనబడదు. ఇంకోటి స్టార్టింగ్ లో ఆ హీరో కూడా వాడిని ఎట్లా చూపిస్తారు, వాడు పగలు రాత్రి తాగుతున్నట్టు చూపిస్తాడు. అంటే వాడు లేవగానే ఇట్లా బాటిల్ పట్టుకొని ఫస్ట్ అర్జున్ రెడ్డి స్టైల్లో, కానీ మోహన్ చూస్తే మాత్రం ఫ్రెష్ గా స్నానం చేసి టాల్కా పౌడర్ రాసుకున్నట్టు ఉంటాడు. ఇవి కొంచెం తాగినట్టు లేనే లేకుండా అసలు ఎక్కడ ఏం తాగుతున్నావు, కషాయం తాగుతున్నావా, నువ్వు మందు తాగుతున్నావు. నాకు ఒక్కొక్కటి ఏమనిపిస్తుంది అంటే, కొన్నివి క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కదా, అందులో వేసేస్తారు వీళ్ళు. ఎక్కువ అర్థం కాలేదనుకో, అరే దీన్ని రియలిస్టిక్ ఎట్లా చూపించాలి అది ఇది అని ఎవడో పక్కన ఉంటాడు, సార్ ఎట్లాగో సైఫై కదా సార్, చేయండి సార్ నా బయట. కానీ నాకు అట్లానే అనిపిస్తుంది. అది ఇదేగా చాలా మనం ఈ పాయింట్ కాకుండా వేరే చెప్తా. నాకు పెద్ద ప్రశ్న ఏముండేది తెలుసా, ఎక్కడ నేను కంప్లీట్గా కన్విన్స్ కాలేదు. ఈమె చెప్తూ ఉన్నది, నేను ఈ ఫలానా బెంచ్లో కూర్చున్నా, నేను ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా. వీడు ఆమెను ఫాలో చేస్తున్నాడు కూడా ఆ టైంలో. 5 ఏళ్ల వెనకాల, 30 ఏళ్ల వెనకాల కూడా కాదు, 5 ఏళ్ల వెనకాల ఆమెకి లైన్ కొడుతున్నాడు. అంతా అయింది. ఆమె చెప్తున్నప్పుడు వీడికి స్ట్రైక్ అవ్వలేదా, అరే ఎల్లో బెంచ్లో కూర్చుందా, ఆమెను ఎప్పుడు నేను అక్కడే చూస్తుండే కదా. సో నేనున్నాను అనుకో వాడి ప్లేస్లో, అరే నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, లేకపోతే ఏదో ఒకటి ఏదో అడుగుతుండే నేను. అంటే నాకు కూడా ఒక అమ్మాయి ఇట్లా ఇష్టం ఉండే, ఇట్లా అది ఇది అని చెప్పి. అంటే ఎప్పుడు అక్కడే ఉంటుందంటే లేదు, అది ఒకటేసారి అక్కడ కూర్చొని ఉండే అమ్మాయి, అప్పుడే వీడు వెళ్ళాడు. ఆ పాటలో మొత్తం ఆ బెంచ్ల పైన కూర్చొని మాట్లాడుకుంటుంటారు కదా, ఆమె చెక్కుతూ ఉంటది, అంతా చేస్తుంది. అదంతా డిఫరెంట్ టైమ్ జోన్ లో కదా. ఎప్పుడు అయినా కానీ వీడు చూస్తున్నాడు కదా. పాస్ట్ లో వాడు 2014 లో ఎప్పుడైతే అమ్మాయికి రోజు ఇవ్వడానికి వెళ్తాడు ప్రపోజ్ చేయడానికి, అది ఫస్ట్ టైం వాడు అక్కడికి వెళ్తున్నాడు, ఆ స్పాట్ వాడు వెళ్తున్నాడు. సరే బాబా, ఇప్పుడు ఈమె కూర్చొని బరుకుతుంది అక్కడ. వీడు ఫ్యూచర్ లో వెళ్ళిపోయినా, ఈ ఫ్యూచర్ వాడికైనా తగలాలి కదా. అరే నువ్వు అక్కడే కూర్చున్నావా, అవునా, అవును కరెక్ట్. వీడు ఆల్రెడీ ఆ బెంచ్కి వెళ్ళి కూర్చున్నాడు, అండ్ వీడు అక్కడే చంపదెబ్బ తిన్నాడు. అమ్మాయి చంపదెబ్బ కొట్టిందంటే జనరల్లీ మొగాళ్ళు 15-20 years వరకు మర్చిపోరు కదా, అప్పుడే అడగాలి. అది కాక ఆమె బరికింది బాగానే ఉంది, అంటే మధ్యలో ఇప్పుడు పెయింట్ వేయలేదా వాళ్ళు ఆ బెంచ్కి? ఎగ్జాక్ట్లీ. నేను అనుకున్నా ఇంకా ఏదో కత్తితో ఏమైనా చెక్కుతుందేమో అనుకున్నా, సో దానివల్ల ఉంటుంది అనుకుంటా. ఏదో లిప్స్టిక్ తీసి ఏదో రాసినట్టు కాదు కదా, ఏదో కీతోటి కొడుతుంది, కీతోటి గీక్తుంది. నువ్వు ఎంత గీకినా కీతోటి 5 ఏళ్లలో 2 పెయింట్లు వేయరు. అంటే ప్రభుత్వం అసలు కేరే తీసుకోలేదు ఆ బెంచ్ది, అన్ని చక్కచక్క మెరుస్తున్నాయి 5 ఏళ్ల నుంచి, కానీ ఒకసారి కూడా పెయింట్ కొట్టలేదు. ఇవి కొన్ని వీక్నెసెస్ అంట, కన్విన్స్ గా. అందుకనే నేను అదే ఇన్ ద ప్రీవియస్ పాయింట్ చెప్పిన కదా, ఈ లవ్ స్టోరీ కంటే కొంచెం కూడా ఈ మిస్టరీ గురించి కనుక ఎల్లుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుండే కాన్సెప్ట్, సైఫై కాన్సెప్ట్. అందుకనే నేను 7 ఇచ్చిన. నువ్వు 7.5 ఎందుకు ఇచ్చినావు తెలియదు, కానీ ఈ 7 ఇచ్చింది కూడా నేను ప్రోత్సహించాను. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మూవీ తీస్తే మీరు 8 రావాలి, మీకు 9 రావాలి. నేను కూడా 7 యాక్చువల్గా చాలా ఎక్కువ ఇచ్చాము. నేనైతే పర్ఫెక్ట్ ఇచ్చిన 7. ఎందుకంటే కన్విన్స్ కాలేదన్నావు కదా నువ్వు. కన్విన్స్ కాని పాయింట్లు చాలా ఉన్నాయి సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకోవడానికి తీసుకున్న డెసిషనే కన్విన్సింగ్ గా లేకుండే. ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసేస్తారు, ఎగ్జామ్ పోయిందని చెప్పి వెళ్తుంది. వీడిది ఇంకా దరిద్రంగా ఉండే రీజన్. వీడు ఎందుకు పోతాడు ఆ పాయింట్ కి అంటే, వాడు బాస్ ఫైర్ చేస్తాడు జాబ్ నుంచి. మీ అయ్యా చెప్పాడు నువ్వు ఎందుకు పనికిరావని, అందుకని నువ్వు ఇప్పుడు నువ్వు యూఆర్ ఫైర్డ్ అని పంపించేస్తాడు. దాంతో వాడు అంతా ఇదిగా అయిపోయి బిల్డింగ్ ఎక్కుతాడు. వాడు మళ్ళీ వాడిని ఆపేస్తారు ఆ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మళ్ళీ అదే కంపెనీకి వచ్చేసి కనిపెడతాడు అక్కడ ఫైర్ చేశాక. అంటే అది నా ప్రాబ్లం. అదే అంటే ఆ బాస్ ఫైర్ చేయడంలో అసలు అర్థమే లేకుండే. వాడు ఎలాగో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి, సార్ మీరు
ఏదో ఏదో అంటాడు, ఏదో వాళ్ళు కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నువ్వు అంటుంది ఏంటంటే వాళ్ళు సూసైడ్ వరకు వెళ్ళినందుకు కారణం అంత కన్విన్సింగ్ లేదు అంటుండే. అవును, నేను ఇవాళే ఒక పోస్ట్ చదివిన, అండ్ ఎందుకు నాకు అది ఇట్స్ ఓకే అని అనిపిస్తుందో చెప్తా. రియల్ లైఫ్ లో అయినది ఇది, నేను న్యూస్ లో చదివిన ఇవాళ. ఒక 24-year-old సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడి ఫ్రెండ్ తో పార్టీకి వెళ్ళి లేట్ నైట్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేశాడంట. వాడి గర్ల్ ఫ్రెండ్ ఎత్తలే, ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ రాత్రి. అంటే దీని ముందు వాళ్ళు అదంతా మనకు తెలియదు కదా, ఏమైనా కానీ వాడు రిపోర్ట్లు అయితే ఇది రాసిన వాడు దోస్తో పార్టీకి వెళ్ళిండంట. రిపోర్ట్లో మీడియా వాళ్ళు వాళ్ళకి ఎంత తెలుసు అంత. నేను ఏమంటున్నా అంటే ఓకే దీనికి 10% ట్రూత్ ఉందా, సూసైడ్ వరకు వెళ్ళడానికి కారణాలు ఏమైనా కానీ ఇట్స్ ఓకే. నేను ఎక్కడ నాకు తప్పు అనిపించింది అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే లైఫ్ మొత్తం వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ క్యాజువల్గా ఉన్నారు. అది నాకు నచ్చలే. అంటే నువ్వు సూసైడ్కి తీసుకెళ్ళుంటే ఆ పాయింట్ నువ్వు పెట్టావు ఆ ప్లాట్లో అంటే దానికి ఒక ఆఫ్టర్ మ్యాథ్ కూడా పెట్టాలి. లేదు నువ్వు వీడు మందు దిగిపోయింది, వీడు మనిషి మారిపోయింది అన్నట్టు పెడితే అక్కడ కొంచెం నేను మళ్ళీ దానికే చెప్తా బోగస్. ఈ మూవీని కనుక లవ్ స్టోరీని బేస్ చేయకుండా ఈ సైఫై కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటే ఇవన్నీ కొంచెం కరెక్ట్ అయ్యేవి అనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గర అంత లేకుండే మ్యాటర్ అది. సో వాళ్ళు లవ్ స్టోరీ మీదనే ఫుల్ ఫోకస్డ్ ఉండే. నాకు సూసైడ్ కి నీకు బెస్ట్ ఎగ్జాంపుల్, సారీ నువ్వు ఇంకో పాయింట్, నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనా, క్షణక్షణం ఉన్నది. క్షణక్షణం మూవీలో హీరో ఇంకా చందు ఇంకా హీరోయిన్ ఉంటది కదా, వాళ్ళిద్దరు ఎండ్కి వాళ్ళిద్దరు లవ్ లో పడతారు, వాళ్ళు కలిసి వెళ్ళిపోతారు, అది అయిపోయింది. కానీ మూవీ మొత్తము వాళ్ళకు లవ్ స్టోరీ బిల్డ్ అవుతుంది, ఎట్లా బిల్డ్ అవుతుంది అదేదో అదొక సైడ్ ఎఫెక్ట్ లాగా చూపించాడు. కానీ యాక్చువల్లీ ఏంటి, ఈ ₹1,00,00,000 ఈ పైసలు ఇవన్నీ విలన్కి వెళ్ళి తప్పించుకోవాలి, ఇదంతా ఇది ప్రాసెస్ మెయిన్. సిమిలర్లీ ఇందులో కూడా అలాంటి కాన్సెప్ట్ పెట్టుంటే, అలాంటి అప్రోచ్ తీసుకొని ఉంటే అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ ఉంటుండే. సో ఆ సూసైడ్కి డిసిషన్ తీసుకోవడానికి చూపించిన రీజన్ నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. ఎస్పెషల్లీ దాని తర్వాత వాడు ఏదో స్విచ్ మళ్ళీ ఆఫ్ ఏదో స్విచ్ చేసినట్టు, వాడు బాస్ ఫైర్ చేసినా వాడు కంపెనీకి వచ్చి మళ్ళీ పని కంటిన్యూ చేయడం అసలు మీనింగ్ లేకుండా పోయింది. దాని తర్వాత వీడు ఎట్లా అయితే ఒరే ఒకటే నంబర్ నుంచి ఇద్దరు ఎట్లా వాడతారా అని చెప్పి దాని మీద ఎంత సాగదీశారు, వాడికి ఆ పాయింటే పట్టుకుంది. వాడికి ఎంతసేపు వాడికి అదే ఫ్యాసినేషన్ చూపించారు. ఇదే నంబర్ నుంచి ఎలా వస్తుంది, నా నంబర్ నుంచి ఎలా వస్తుంది, నా నంబర్ నుంచి ఎలా వస్తుంది, అంతా కూడా రియల్ లైఫ్ లో అంతా కూడా పట్టించుకునే ఇది కాదు. అంటే పట్టించుకుంటారు కానీ మరి పట్టించుకుంటే అట్లా ఉండవు, అదే అంత దూరం పోదు. ఇంకోటి అసలు ఇట్లాంటివి ఎట్లా అంటే అది సెల్ఫ్ అవేర్నెస్, ఒకలాంటి సెల్ఫ్ అవేర్నెస్ ఉండే. నేను సైఫై సినిమాలో ఉన్నాను, సో ఏదైనా కొంచెం డిఫరెంట్ అయితే నేను పావలా కాదు, నేను రూపాయి పట్టించుకోవాలి ఇప్పుడు దీని గురించి అని చెప్పి అట్లా ఆ సెల్ఫ్ అవేర్నెస్ తో ఆకాశం రంగు ఎర్రగా దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన అదే నాకు ఆ సెల్ఫ్ అవేర్నెస్ తో చేస్తే నాకు టర్న్ ఆఫ్ అయిపోతాను నిజంగా. నాకు నువ్వు ఒక రెగ్యులర్ క్యారెక్టర్, నీతో ఎక్స్ట్రాడినరీ విషయాలు జరుగుతున్నాయి అంటే నువ్వు మామూలుగా ఎలా రియాక్ట్ అవుతావు అట్లా చేయగాని నువ్వు సైఫై సినిమాలో ఉన్నావు అని తెలిసినట్టు చేస్తే కష్టం. అంటే ఇది డైరెక్షన్ లో పోతుంది. ఇది నేను ఒకసారి మళ్ళీ అడుగుతున్నా, ఇది నువ్వు చాలా క్రిటికల్ వ్యూ నుంచి చెప్తున్నావు కదా. అంటే ఒకవేళ సైఫై తీస్తే, అంటే ఒక క్రిస్టోఫర్ నోలన్ సైఫై తీస్తే వాడు ఏ లెవెల్లో తీస్తాడు, ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వాలంటే ఇవి చేయాలి అన్న వ్యూ నుంచి చెప్తున్నాం. ఓకే, ఒకసారి మళ్ళీ నేను క్లారిఫై చేసుకుంటా. అంటే బేసిక్ గా ఇప్పుడు నువ్వు ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నా కూడా నీకు ర్యాండమ్ గా ఏదైనా జరిగితే అబ్బా ఏంటిది ఎట్లా జరిగింది అని నువ్వు అట్లా రియాక్ట్ కావు. నువ్వు అరే ఏంటిది వింతగా ఉంది అనుకుంటావు, దాని తర్వాత నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు రియల్ లైఫ్ లో మామూలుగా. అంటే 3-4 సార్లు జరగాలి, అదే 3-4 సార్లు జరగాలి, లేకపోతే సీరియస్ గా ఇంటెన్సిటీ మరీ ఒక రేంజ్ లో ఉండాలి. దయ్యం కనబడితే అప్పుడు ఓకే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇట్లా ర్యాండమ్ గా చిన్నవి అయితే ఈ మొబైల్ నంబర్స్. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే అక్కర్లేని పూజలు పునస్కారాలు చేపిలే. జనరలీ మన దాంట్లో సైఫై అనగానే ఒక పూజారి వస్తాడు, ఒక అఘోరి వస్తాడు, ఈ ఇంట్లో ఉన్నది అట్లాంటివి కూడా ఏం చేయలేదు. సో ఓకే, నాకు క్యారెక్టర్ వైజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవడైతే చేశాడు, ఇది 2019 ఫ్రెండ్ క్యారెక్టర్ సత్య, నాకు పిచ్చిగా నచ్చింది ఆయన యాక్టింగ్. ఓకే, అంటే నాకు ఎందుకు నచ్చిందంటే నాన్షలాన్స్ ఏదైతే ఉంది కదా, వీడు తాగి మాట్లాడుకుంటుండు ఆ పొద్దున సూర్య రాత్రి వెన్నెల, న్యాచురల్ గా అనిపించింది అది చాలా. నాకు ఆ క్యారెక్టర్ చాలా నచ్చాడు. ఓకే, యాక్టింగ్ ఆ క్యారెక్టర్ సరే చెప్పు యాక్టింగ్ అయితే బాగానే చేశాడు. నాకు ఆ డైలాగ్స్ కూడా బెటర్ అనిపించింది నాకు. ఏమో నాకైతే నచ్చినాయి. అది యాక్టర్ మీద లేదు. ఇట్లా అంకుల్ మీ కూతురు సోమాజి కూడా ఎవరితో తిరుగుతుంది అని చెప్పి ఫోన్ లో మాట్లాడతాడు. ఓ యా అలాంటి దేవర్ ఫనీ, దేవర్
ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి ఎలాంటివి అయితే ఉండాలో అలాంటివే ఉన్నాయి. నేను నిజంగా నవ్విన పాయింట్ ఒకటి, ఇవాళ రేపు యంగ్స్టర్స్ అంతా ఏటీఎంలలో పోతున్నారు, పులిహోర కల్పిస్తున్నారు అంటాడు. పులిహోర కల్పిస్తున్నారు అని నాకు నవ్వొచ్చింది. పులిహోర ఇంకా అదే స్పేస్ ఇవ్వాలి సార్, స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి అని. అవును, అది ఆ రెండు బాగున్నాయి. ఇంకా ఆ పెళ్లి కొడుకు కూడా చాలా బాగా చేశాడు. పెళ్లి కొడుకు మంచి. సో అట్లా నాకు ఓవరాల్ క్యారెక్టర్స్ నచ్చారు ఎక్సెప్ట్ హీరోయిన్. నాకు హీరోయిన్ ఓవర్ చేసిందేమో అనిపించింది, అంటే మరీ ఓవర్ చేసింది అనిపించింది. అంటే అదొక టెంప్లెట్ లాగా కనిపిస్తుంది నాకు. కొన్ని తెలుగు సినిమాల్లో కొంతమంది హీరోయిన్స్ ఎట్లా యాక్ట్ చేస్తారంటే అదొక బొమ్మరిల్లు టైప్ ఆఫ్ బబ్లీ, యూనో అది ఎక్కడి నుంచో అప్పటి నుంచి వస్తుంది, అది ఆ టైప్ అంతేనా, ఒక కప్ కాఫీ, యూనో ఆ స్టైల్లో. సో అనాయింగ్ అదైతే ఆ రింగ్ టోన్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ స్టైల్ ఆఫ్ హీరోయిన్ యాక్టింగ్ అనేది నాకు తెలిసి అది దాన్ని కూడా ఒక ట్రోప్ చేశారు ఇండస్ట్రీలో, ఆ బబ్లీ క్యారెక్టర్. బబ్లీ కూడా లేకుండే నీకు అనిపించింది బబ్లీ కొన్ని సీన్స్ లో చేసింది. స్కూటీ నడిపించినప్పుడు గుద్దుతా పట్టుకొని నడిపించేది, అంటే బండి నడిపించేటప్పుడు బబ్లీ అనిపించింది అని నాకైతే ఎప్పుడు అనిపించలేదు బబ్లీ. మొత్తం మూవీలో నాకు చాలా అనిపించలేదు. అది వేరే వాళ్ళు ఏది ట్రై చేశారు అంటున్నా నేను, ఎలా చేపించారు అనేది అంటున్నాను. అంటే నాకు కాస్టింగ్ కూడా నాకు చాలా వేరే మంది ఆర్టిస్టులు వస్తుండే మైండ్ లో, వాళ్ళు ఈ రోల్ చేస్తుంటే ఇంకా బాగా చేస్తుండే నేను. ఓకే, ఆ రోల్ పెద్దగా లేకుండే వేరే వాళ్ళు వచ్చి కూడా ఉద్ధరించడానికి. అదే మరి ఆర్టిస్ట్ అంటే లేని దాంట్లో ఇంకొంచెం జ్యూస్ పెట్టి దాన్ని ఉన్నది అన్నట్టు చేయించడమే అదే స్కిల్. అందుకనే ఆ స్కిల్ అట్లా బయటికి రాలే నాకు ఎందుకో బ్రో ఇప్పటికీ అనిపిస్తుంది 7.5 కొంచెం ఎక్కువనే ఇచ్చేసాను. నువ్వు అన్ని ఆవేశపడతావు ప్రోత్సహించడానికైనా. నేనైతే ఏడిస్తాను. మేబీ నాకు ఇప్పుడు నేను ఎందుకు ఏడిస్తానో కూడా చెప్పగలను నీకు. నాకైతే 6 కరెక్ట్ అనిపిస్తుంది నా తరపు నుంచి. నీలాంటి వాళ్ళే చాలా మంది ఫెయిల్ అయినారు తెలుసా బోగస్. నువ్వు కనుక ఏ లెక్చరర్ టీచర్ అయి ఉంటే ఇట్లానే కరెక్ట్ చేసేటప్పుడు ఒక మార్క్స్, ఎంటర్ చేసేటప్పుడు ఒక మార్క్స్ వేస్తావు. నీ అంత గలీజ్ గడ ఇవ్వలేడు. మంచిదే, నువ్వు ఏ స్కూల్లో టీచరో ప్రిన్సిపల్ కాలేదు. ప్రోత్సహించడం వరకు బాగానే ఉంది, కాకపోతే ఇన్ని పాయింట్లు క్రిటిక్ చేయడానికి కూడా ఉండకూడదు. ఇంకేం నచ్చింది చెప్పు. కన్విక్షన్ దగ్గర చాలా పాయింట్స్ ఉండే, అది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. అది స్టోరీలో నువ్వు కన్విన్సింగ్గా చేయట్లేదు అంటే. కానీ చూసేటప్పుడు ఎట్లా అనిపించింది? చూసేటప్పుడు కన్విన్స్ కాలేదా నువ్వు? నేను చెప్తున్నా కదా, చూసేటప్పుడు వీళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు అక్కడ కన్విన్స్ కాలే. తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ డే సడన్ గా ఇట్లా మారిపోయి మళ్ళీ లైట్ గా చేస్తున్నారు, బబ్లీగా చేస్తున్నారు. నిన్న కాక మొన్న సావుదాం అనుకున్నాడు, నెక్స్ట్ డే వచ్చేసి నిన్న కాక మొన్న కూడా నిన్న రాత్రి వచ్చేటోడు. తర్వాత రాగానే ఇట్లా బబ్లీ అయిపోతారు. తర్వాత సడన్ గా ఈ సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ గురించి తెలిస్తే ఈ నంబర్ ఒకటే ఎందుకు ఉంది. దాని తర్వాత అట్లంటే నీకు ఇంకో రీజన్ కూడా ఇస్తా. ఈ టైం డిఫరెన్స్ దాంట్లో వాళ్ళు కంటిన్యూటీ మెయింటైన్ చేయలేదు. ఎట్లనో చెప్తా. కొన్ని చోట్ల వెన్నెలకి పొద్దునవుతుంది, వీడికి కూడా పొద్దునవుతుంది. ఇంకొన్ని చోట్ల వెన్నెలకి పొద్దునున్నా కానీ వీడికి రాత్రి అయిపోయింది. అవునా? లాస్ట్ లో వాళ్ళ ఫాదర్ది చెప్తుంది కదా, వాడిది ఫాదర్ది చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు పొద్దున ఉంటుంది దానికి. అవును, వీడి సాయంత్రం రాత్రి ఎప్పుడు అవుతుంది, ఇంకో 2 గంటల్లో అని. వీడికి రాత్రి అయిపోతుంది అప్పుడే. అదే కాకుండా ఎగ్జాక్ట్ టైంకి అయినట్టు చూపించారు చూడు. ఏదైతే అంటే 14th Feb అంటే వీడు కూడా 14th Feb. అది కూడా నాకు కొంచెం ఐ డోంట్ నో హౌ యాక్యురేట్ దట్ ఈస్ అన్నట్టు అనిపించింది. పాయింట్ ఉంది దాంట్లో ఐ గెస్. ఇంకో 2 తగ్గిస్తావా? లేదు 6 కాదేమో, 6 కంటే తక్కువ పోవడం అన్యాయం అనిపిస్తుంది నాకు ఈ సినిమాకి. ఎందుకంటే ఆ మాత్రమైన ఎంకరేజ్మెంట్ ఉండాలి. అండ్ 6 పైగా దాంట్లో నువ్వు 5 దాటావంటే అసలు నువ్వు 10 మూవీ కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చు. అదే కానీ నేనైతే 7 ఇస్తాను. నేను చాలా, నీకు తెలుసు నా గురించి, ఎప్పుడైనా నేను మొత్తం డీప్గా ఆలోచించే ఇస్తాను. నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే, బెస్ట్ పార్ట్ నాకేం నచ్చింది తెలుసా? చెప్పు. అండ్ ఈ మధ్య చాలా చేస్తున్నారు అది, క్లైమాక్స్ ని అక్కర్లేకుండా సాగాది. క్లైమాక్స్ ఒక 5-7 నిమిషాలు ఉండే, అండ్ అది నాకు బ్రహ్మాండంగా అనిపించింది. అక్కడ లేకుండా అంటే ఇది ఎందుకు చచ్చిపోలేదు అని చెప్పి అదొక సీన్ పెద్ద ఇది అట్లా కాకుండా వాళ్ళు ఆ బిల్డప్ ఆ క్లైమాక్స్ వరకు ఎట్లయితే ఇచ్చారో అక్కడ కొంచెం డౌట్ క్రియేట్ చేశాడేమో అనిపించింది ఆడియన్స్ కి. ఇది బతుకుతుందా చచ్చిందా, వాడు ఎప్పుడైతే దీనికి యాక్సిడెంట్ అవుతుంది చచ్చిపోయిందని వస్తుంది కదా న్యూస్. సో ఆ దీని దగ్గర ఇంటెన్సిటీ మంచిగా పెంచాడు. పెంచి
దాన్ని డిఫ్యూజ్ చేయడం కూడా చాలా నీట్గా డిఫ్యూజ్ చేశారు అనిపించింది. రైట్ రైట్. అది నాకు అది చాలా నచ్చింది. అది ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ తండ్రి చనిపోవడం అనేది ఈ అమ్మాయి అక్కడ పోవడం వల్లనే అన్నట్టు. అది బేసిక్ గా అది ఇప్పటి వరకు హాలీవుడ్ లో చాలా చేసేసారు అట్లా. ఏదైతే నువ్వు పాస్ట్ లోకి వెళ్తే నువ్వు ఏదైతే నువ్వు ఆపుదాం అనుకుంటావో నీ వల్లనే అది జరుగుతుంది, నువ్వు వెళ్ళినందు వల్లనే. సో దే వాజ్ నో ఎస్కేప్. ఇది టైంలో నువ్వు ఆ కాజాలిటీ అంటారు కదా. సో అది హాలీవుడ్ లో బాగానే తీశారు ఇప్పటికి. కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి ఒకవేళ అది అలవాటు లేదు అంటే, అదంతా చూసేనా అలవాటు లేదు అంటే వాళ్ళకి అది చాలా నచ్చుతుంది అనిపిస్తుంది. నచ్చాలి నచ్చలేదు ఎవరికైనా అంటే నచ్చండి, పోయి మళ్ళీ చూసి నచ్చించుకోండి. ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయలేదు కానీ ఇంగ్లీష్ లో లైట్ హౌస్ అని ఒక మూవీ ఉంది. నాకు చెప్పావు దీని గురించి, ఎక్కువ డిస్కస్ చేయలేదు. కానీ ఎంత క్లోజ్ గా ఉంది స్టోరీ దానికి దీనికి? కాన్సెప్ట్ సేమ్, కాన్సెప్ట్ డిట్టో సేమ్. ఓకే. అందులో అప్పట్లో ఫోన్లు లేకుండా మూవీ తీసినప్పుడు కాబట్టి ఫోన్ కాదు, ఉత్తరాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఓ మెయిల్ బాక్స్ ఉంటుంది, ఓ రూమ్, ఒక ఇల్లు ఉంటుంది. హీరో ఆ ఇంటికి వెళ్తాడు, మూవ్ అవుతాడు. అవును, హాలీవుడ్ హీరోల పేర్లు తీసుకొచ్చాం మనం. ఆఫ్ కోర్స్. అయితే కియానో రీవ్స్ మూవీ ఇది, అండ్ శాండ్రా బుల్లక్ హీరోయిన్. సో శాండ్రా బుల్లక్ ఏదైతే ఇంట్లో ఉంటుండేనో ఆ ఇంట్లో వీడు మూవ్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత. అండ్ ఆర్ వైసా వర్సా, కియానో రీవ్స్ ఉన్న ఇంట్లో శాండ్రా బుల్లక్ మూవ్ అవుతుంది. ఆ ఇల్లు సాఫ్ చేస్తుంటే ఒక లెటర్లు ఉంటాయి. ఎవరో పాపం పాత ఓనర్ లెటర్ అని చూస్తే మొత్తం ఈమెకే రాసి ఉంటాయి. అరే ఇదేంది నేను అది ఇది అని చెప్పి బై ఛాన్స్ లెటర్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ వీడు రాశాడని వస్తుంది. ఇక వీళ్ళు చూసుకుంటూ ఉంటారు, నేను ఈ ఇయర్లో ఫలానా చోటు ఉండే, నువ్వు వెళ్ళి చూడు నేను ఉన్నానో లేదో, అట్లా అనుకుంటూ. లాస్ట్కి సేమ్ ఇట్లానే వీడే, అంటే అందులో ఫాదర్ మదర్ కాదు, వీడే చచ్చిపోతాడని తెలుస్తుంది. సో ఇది సేవ్ చేయడానికి వెళ్తుంది, చూస్తే వాడు చావాడు అక్కడ. అంటే యాక్సిడెంట్ అంతా అవుతుంది, కానీ వీడేదో తప్పించుకుంటాడు, వీళ్ళు కలుసుకుంటారు లాస్ట్కి. ఓకే. నాకు అదే అనిపించింది, టైం ట్రావెల్ అది కూడా 5 ఏళ్ల గ్యాప్ తోనే ఉంటే మామూలుగా ఏం జరుగుతుంది, సింపుల్ గా ఈ హీరో వచ్చి ఆ అమ్మాయికి సింపుల్ చెప్తాడు, ఇదిగో అన్నిటికంటే పెద్ద బ్యాంకులో పో, జాయింట్ అకౌంట్ ఒకటి 10 లక్షలు FDలో నేను నీకు చెప్తా స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఆ 10 లక్షల్ని 100 కోట్లు చేసి పడాలి అసలు. ఆ అకౌంట్ నాకు కూడా పాస్వర్డ్ చెప్పు, మనం ఇద్దరం ఇట్లా సెట్ చేసుకున్నాం, అట్లా ఉండాలి. దీన్ని బట్టి తెలిసిందంటే కథ మిడిల్ క్లాస్ వాడు రాయలే, ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే ఐడియాలు. అదే ఏంటి, నువ్వు 4 ఏళ్ళ వెనకాల ఉన్నావా, అయితే రాసుకో, పెన్ పేపర్ పెట్టుకో, అంతే. ఇందులో మాట వరుస చెప్తాడు కూడా, IPL రాబోతుంది, కోల్కతా నైట్ రైడర్స్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్. అసలు ఇంత పెద్ద ఛాన్స్. ఇది నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, అమ్మాయి దొరుకుతుందో లేదో పక్కన పెడితే ఫస్ట్ పైసలు చేసుకో. అది ఎందుకంటే పైసలు చేసుకుంటే EMI కాకపోతే వేరే ఎవరు పైసలు ఎవరు రారు చెప్పు. అదే కానీ మోటామోటి నాకైతే 7 చాలా మంచి రేటింగ్ అనిపిస్తుంది. ఓకే. నేను ఇంకో నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే బ్రో, మనం గుణపాఠాలకు వచ్చేసినామా, జస్ట్ ఆర్గానిక్ గా అట్లా సినిమాలో లేని ఆర్గానిక్ ఫీల్ ఇక్కడికి వచ్చేసింది. నేను ఇంకోటి ఏం నేర్చుకున్నా అంటే, టెక్నాలజీకి డివైసెస్ కి అంత బానిసలాగా బతకద్దు. అవును, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ రివ్యూలో. అవును. కానీ ఇట్లా నేను కొంతమందిలో గమనిస్తా తెలుసా బ్రో, ఇంట్లో ఉంటారు, ఏదో 2వ రూమ్ 3వ రూమ్ లో ఉంటారు, బెల్ మోగుతుంది, కానీ 2వ బెల్ మోగే ముందే ఆ తలుపు తెరవాలి అన్నట్టు ఇట్లా పరిగెత్తారు చూడు, ఉరుకుతారు అసలు ప్రాణాలు పోతున్నట్టు. నాకు అర్థం కాదు, వాడు ఏమైనా పారిపోతున్నాడా? వాడు 2 సార్లు కొడితే ఏమవుతుంది, నువ్వు నీ పేస్లో వచ్చి నువ్వు తీసుకో, ఆ తలుపు తెరుచుకో, ఉంటారు అక్కడే. మరీ 5-10 నిమిషాలు చేస్తే అఫ్ కోర్స్ ఎవడైనా పోతాడు, కానీ మరీ 2వ బెల్ ముందే నేను తీసేయాలి అన్నట్టు ఆ ఆబ్లిగేషన్, ఆ తపన ఇది వస్తే పుట్టుకొస్తే చూడు, నాకు అసలే అర్థం కాదు. ఫోన్ మోగినా కూడా 2 రింగులు 3 రింగులు వచ్చాయంటే దానికంటే అమ్మో అసలు ఎత్తకపోతే ఏమవుతుంది, యూ కెన్ కాల్ బ్యాక్. ఫోన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ లో కూడా 2 ఆప్షన్స్, ఎస్ నో. అది. అండ్ నేను ఇంకోటి నేర్చుకుంది ఏంటంటే, ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళొద్దు. అది ఉదాహరణకి సూసైడ్ చేసుకుంటారు, ఫోన్ తీసుకొని వెళ్ళదు, పని జరగదు. లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అంటే, నువ్వు వచ్చే SMS కూడా నువ్వు అంత తాపత్రయపడి నువ్వు తెరిచి చూసుకోవాలి అంటే నీ వల్ల కాదు, ఇంకా నువ్వు సూసైడ్ కూడా చేసుకోలేవు, అంతే. ఆ పని కూడా చేయలేవు. సో ఇట్లాంటిది ఒకటి నేర్చుకున్నాను నేను.
ఓ గుణపాఠం. అది ఇప్పటి నుంచి ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు నేను ఎప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోను, పని జరగదు. అది లేదా అది మోగిందా మోగనివ్వండి, ఏమవుతుంది? లేకపోతే ఒక బటన్ నొక్కండి, ఆ మోగేదో ఆగిపోతుంది, అది వైబ్రేట్ అవుతుంటుంది. ప్రశాంతంగా ఉండండి, మీరు మనశ్శాంతి ప్రయారిటైజ్ చేసుకోవాలి ఇక్కడ. అది మోగింది కదా అని చెప్పేసి ఇట్లా ఎత్తేయడం అని కాదు. ఏంటన్నా గుణపాఠం ఏదో ఉండే, నేను మర్చిపోతున్నా. నీకు ఒకటే గుణపాఠం ఉందా? ఇదే నాది కూడా ఒకటే ఉంది అయితే. సో అది మనది రేటింగ్ అయిపోయింది. మీరేమిస్తారు ఈ సినిమాకి రేటింగ్? ఎన్ని మిస్డ్ కాల్ ఇస్తారు మీరు ఈ మూవీకి? మాకు రాసి చెప్పండి. మేము చూస్తాం, చదువుతాం, అద్భుతం అంటాం. అది ఇంకో విషయం ఏంటంటే, మీకు ఒకవేళ ఈ థై గ్యాప్ స్టైల్లో రివ్యూ ఒక సినిమా కావాలి అంటే ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, ఏ టైం అయినా పర్వాలేదు, మీరు మాకు సజెస్ట్ చేయొచ్చు, మాకు రాసి చెప్పొచ్చు. కుదిరితే మేము రివ్యూ చేస్తాం. అంతే. అంతటితో మనం ప్రతిసారి చెప్పుకునేది ఏంటంటే, బ్రూట్ థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచుకోవచ్చురా బాబు.